రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరు బారా షాహీద్ దర్గాకు రెండో రోజు భక్తులు పోటెత్తారు. కోర్కెల రొట్టెలు మార్చుకునే స్వర్ణాల చెరువు భక్తులతో కిటకిటలాడుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అనుదీప్ రొట్టెల పండుగ ఈరోజు భక్తుల కోలాహలంతో మునిగిపోయింది. దాదాపు ఈ రొట్టెల పండుగలో అత్యంత ప్రధానమైంది ఈ రోజు గంధ మహోత్సవం. ఈ గంధ మహోత్సవం కోసంగా దాదాపు లక్షలాది మంది అనేక రాష్ట్రాల నుంచి కూడా తరలి వచ్చారు. ఈ రోజు రాత్రి అంతా కూడా ఇక్కడే జాగారం చేస్తారు, ఇక్కడే నిద్ర కూడా చేస్తారు. అందుకోసంగా ప్రత్యేక ఏర్పాట్లు అనేవి చేశారు. బారా షాహీద్ దర్గా సొన్నాల చెరువు మొత్తం మీద కూడా ఇక్కడ భక్తుల జనంతో కిక్కిరిసిపోయింది, జనసంద్రంగా మారింది. ఇది సొన్నాల చెరువు. సొన్నాల చెరువు అంటే ప్రధానంగా దర్గాలో దర్శనం చేసుకుని అక్కడి నుంచి వచ్చి సొన్నాల చెరువులో రొట్టెలు తీసుకుంటారు. కోరికల రొట్టెలు, వరాల రొట్టెలు కోసంగా దాదాపు ఒకే ప్రాంతంలో 50,000 మంది పైగా ఈ ఘాట్లలో ఉండి రొట్టెలు మార్చుకునే అవకాశం ఉంది. ఈరోజు ఎక్కువ రెండో రోజు కావడంతో ఎక్కువ మంది ఈ రొట్టెలు తీసుకునేందుకోసంగా వచ్చారు. దీనికోసంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది. దాదాపు 5 కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేశారు. ఈ మొత్తం ఇక్కడ 7 ఘాట్లు ఉన్నాయి. ఈ 7 ఘాట్లలో 12 విధాల వరాల రొట్టెలు పంచుకునే విధంగా బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అంటే కొత్త వారికి అవగాహన కల్పించే విధంగా, అంటే గతంలో వ్యాపార రొట్టె అంటే గతంలో వ్యాపారం పెట్టుకుని వారు విజయవంతమై బాగా సక్సెస్గా కొనసాగుతున్నప్పుడు ఆ కుటుంబం ఇక్కడికి వచ్చి ఆ వ్యాపార రొట్టె ఉండే ప్రాంతంలో వారు రొట్టెను ఇక్కడ మరొకరికి ఇవ్వడం కోసంగా వస్తారు. అంటే తీసుకునే వారి కోరిక కూడా నెరవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇచ్చేవారు కూడా అదే విధంగా ఇస్తారు. వారు మరో రొట్టెను తీసుకోవడం కోసంగా కూడా ఘాట్లు అనేవి ఉన్నాయి. ఇక్కడ వ్యాపార రొట్టె, విద్యా రొట్టె, ఉద్యోగ రొట్టె, సంతాన రొట్టె ఇవన్నీ కూడా రకరకాల రొట్టెలు అనేవి దాదాపు 12 విధాలుగా ఇక్కడ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఈ బోర్డులు చూసుకొని అక్కడికి వెళ్తున్నారు ఈ భక్తులందరూ కూడా. వారికి సంబంధించి సొన్నాల చెరువులో ఎంత పవిత్రంగా సొన్నాల చెరువుని భావిస్తారు. ఈ సొన్నాల చెరువులో స్నానం చేసి ఇక్కడి నుంచి రొట్టెలు తీసుకొని వారు వెళ్తారు. వీళ్ళందరూ కూడా మరో సంవత్సరం రేపు వచ్చే సంవత్సరం జరిగే పండక్కి మరలా ఈ రొట్టెలు తీసుకునే రావడం అనేది ఇక్కడ ఆనవాయితీగా జరుగుతుంది. ఎక్కువగా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు అనేక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావడం అనేది జరిగింది. దాదాపు 7-8 రాష్ట్రాల వాళ్ళు ఎక్కువగా వస్తారు ఇక్కడ. దీనికోసంగా రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాట్లతో కార్పొరేషన్ అధికారులు కూడా దాదాపు 5,000 మంది సిబ్బంది ఇక్కడ స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టారు. సొన్నాల చెరువు నీటిని అయితే ఈరోజు జనసంద్రం పెరగడంతో ఎక్కువ మురిగ్గా ఈ నీళ్లు కూడా మారాయి. ఈ మురిగి నీటిని శుభ్రం చేసేందుకోసంగా బ్లీచింగ్ వంటి చల్లుతున్నప్పటికి కూడా కొంత దుర్వాసనలు వస్తున్నాయి. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో మంత్రి లోకేష్, ఇక్కడికి ఫరూక్, నా మంత్రి నారాయణ వీళ్ళందరూ కూడా మరి కొద్దిసేపట్లో ఇక్కడికి బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగకి వచ్చి వారు లోకేష్ వరాల రొట్టె తీసుకునే అవకాశం ఉంది. ఇందుకోసంగా ఇప్పటికే అధికారులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ 3 మంత్రులు వచ్చే పరిస్థితిలో తొక్కిసలాట జరగకుండా ఎవరు కూడా భక్తులను ఇబ్బంది పెట్టవద్దనే ప్రధానమైన హెచ్చరికలతో ఇక్కడ ఎవరిని కూడా క్యూ లైన్లు కానీ ఎక్కడ కూడా మార్చలేదు. అదేవిధంగా ఒకేసారి మంత్రి లోకేష్ 3 వచ్చి కొద్దిసేపట్లోనే మరలా తిరిగి వెళ్ళిపోయే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా భక్తులకి ఇబ్బంది కలగకుండా మంత్రుల పర్యటన ఈరోజు మరి కొద్దిసేపట్లో జరిగేందుకోసంగా ఏర్పాట్లు అనేవి జరిగాయి. ఇందుకోసంగా దాదాపు ఈ పొదలకూరు రోడ్డు అక్కడ పెట్రోల్ బంక్ నుంచి కూడా పోలీసులు భక్తులను ఇబ్బంది పెట్టకుండా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లతో మంత్రి వాహనాలని మధ్యలోనే నిలిపే విధంగా ఈ పార్కింగ్ ప్రాంతాలు కూడా ఏర్పాటు చేశారు. ఇది మరి కొద్దిసేపట్లో లోకేష్ పర్యటన ముగిసిన తర్వాత ఈ గంధ మహోత్సవం కూడా ఏర్పాటు జరిగింది. గంధ మహోత్సవం ప్రధానంగా కోటమిట్ట అమీన్ దర్గా నుంచి రాత్రి అక్కడ 12 బిందెలలో గంధం తయారు చేసి అక్కడి నుంచి భారీ ప్రదర్శనగా అక్కడి నుంచి దాదాపు 3 కిలోమీటర్ల దూరం లక్షలాది మంది భక్తులతో ఇక్కడ బారా షాహీద్ దర్గాకు తీసుకొచ్చి ఇక్కడ మూతవీరుల సమాధులకు లేపనం చేస్తారు. అనంతరం అక్కడి నుంచి గంధాన్ని భక్తులందరూ కూడా పంపిణీ చేస్తారు. అతి ప్రధానమైనది గంధం చెరువులో కలిపిన తర్వాత, అతి ప్రధానమైన రొట్టెల పండుగ అనేది గంధం చెరువులో కలిపిన తర్వాతనే రొట్టెల పండుగ, రొట్టెలు పంచుకోవడం, రొట్టెలు తీసుకోవడం అనేది జరగాలి. కానీ భక్తుల సంఖ్య పెరగడంతో కొన్ని వారాలుగా ఈ రొట్టెలు అనేది ముందుగానే తీసుకోవడం అనేది జరుగుతుంది. అతి ప్రధాన ఘట్టం అనేది రొట్టెల పండుగ రేపు మొదలవుతుంది. నెల్లూరు బారా షాహీద్ దర్గా సొన్నాల చెరువు నుంచి కెమెరామాన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.